ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతన్న అకౌంట్లో జమ అయిన 25,000 ఆర్థిక సాయం, డబ్బులు వసూళ్ల ఆరోపణలను కొట్టిపారేసిన చేనేతకారులు. అనకాపల్లి జిల్లాలో ఆదివాసీ దినోత్సవం, అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు. ముమ్మిడివరంలో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు, అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ముగిసిన తలపులమ్మ అమ్మవారి దీక్షలు, పూర్ణాహుతితో ఇరుముళ్లు సమర్పించిన భక్తులు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పైసా తీసుకోకుండా, రాజకీయ వివక్షత చూపకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ 25,000 ఆర్థిక సహాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మగ్గం కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. డబ్బులు వసూళ్లు చేశారన్న ఆరోపణలను కొట్టిపారేసిన చేనేతకారులు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. నేతన్న సేవలో కూటమి ప్రభుత్వం తమ అకౌంట్లో 25,000 రూపాయలు జమ చేయడంపై తొండంగి మండలంలోని చేనేత కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పైడికొండల, బెండపూడి గ్రామాలకు చెందిన మగ్గం కార్మికులు ఆర్థిక ఊతో అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజకీయ వివక్షత చూపకుండా మగ్గం ఉన్న ప్రతి కార్మికుడిని నేతన్న సేవల పథకం పరిధిలోకి తీసుకొచ్చి సర్కార్ ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు చేనేతకారులు కృతజ్ఞతలు తెలిపారు. క్షీరాభిషేకం సందర్భంగా నేత కార్మికులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్లో పడిందని, అయితే ఓర్వలేక వైసీపీ స్థానిక నాయకులు కూటమిపై బురద జల్లేందుకు డబ్బులు వసూలు జరిగాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు తప్పుడు సమాచారం ఇచ్చారని నేత కార్మికులు ఆరోపించారు. ఈ విషయంలో ముందు వెనుక ఆలోచించకుండా దాడిశెట్టి రాజా కూటమిపై అవినీతి మరక అంటించడం సబబు కాదన్నారు. మేము నేతగాళ్ళమండి, నేతను వేసుకుని బ్రతుకుతున్నామండి. ప్రతిరోజు కూడా ఏ రోజు ఇచ్చారో ఆ రోజున వేసుకుని సొసైటీకి పట్టుకెళ్ళి సొసైటీలో ఆ కూలి పని ఇస్తే ఆ కూలి పనితో భార్య పిల్లలు సక్రమంగా మేము వేసుకుని బతుకుతున్నామండి. పరమాత్ముడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఏదో మాకు ఈ పేదలను ఆదరించి మాకు ఈ నిధిని ఇచ్చారండి. ఈ నిధితో మేము ఆనందంగా బతుకుతున్నాము. మేము అది ఎవరికి కూడా ఏమీ రూపాయి ఇవ్వలేదండి. ఎవరికి రూపాయి ఇవ్వకుండా మాకు నిధిని అందుకున్న నిధులు మేము అవి తింటూ ఉన్నామండి. దానివల్ల బతుకుతున్నామండి. ఎవరికి ఏమీ రూపాయి ఇవ్వలేదండి. ఈరోజు మా చేనేత కార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కుటుంబ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృష్టితో 25,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయంగా చేయడం జరిగింది. దీన్ని అలసటగా చూసుకొని మొన్న దాడిశెట్టి రాజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే, లంచాలు ఇచ్చి చాలామందికి చేనేత కార్మికులకి కాకుండా వేరే వాళ్ళకి కూడా పెట్టేసినట్టు మాట్లాడారు ఆయన. కానీ అటువంటి తప్పుదోవ పట్టించింది మాత్రం ఎక్కడా లేదండి. ఎందుకంటే మీరు చాలా అపోహపడుతున్నారు రాజా గారు. మా గ్రామం వచ్చి మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరిని కనుక్కుంటే విషయం ఏంటనేది తెలుస్తుంది. మా గ్రామంలో 330 చిలుకు సొసైటీ కోటాలు ఉన్నాయండి. నిజంగా లంచాలు ఇచ్చే పెట్టాలనుకుంటే కనుక 330 మందికి కూడా ఖచ్చితంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందాలి. కానీ ఈరోజు అలా జరగలేదు. 134 మందికి ఆర్థిక సహాయం జరిగింది. అంటే ఏ విధంగా అధికారులు వచ్చి సమీక్షించి వీళ్ళకి మగ్గాలు ఉన్నాయా, మరాసులు ఉన్నాయా, రాట్నాలు ఉన్నాయా అవి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని పెట్టడం జరిగింది. నిజంగా మీరన్నట్టు లంచాలు తీసుకొని పెట్టేలా ఉంటే కనుక 330 మందే కాదండి, ఇంకా చాలామంది పెట్టేసుకోవచ్చు అవసరం అయితేనే. కానీ అటువంటి లంచగొండి ప్రభుత్వం అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం అయితే కాదు. మీరు మాట్లాడింది అక్షరాల అబద్ధం. మీరు మాట్లాడే పద్ధతి కూడా మీరు మార్చుకోవాలని మరి మా చేనేత కార్మికుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. గతంలో మీ ప్రభుత్వంలోని ఇదే చేనేత కార్మికులకి మా గ్రామంలో అనేక మంది, అంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ ఇలా ప్రతి పార్టీ నుంచి కూడా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. అలాగా మీ ప్రభుత్వంలో టీడీపీ అని చెప్పేసి చాలామంది దగ్గర అప్లికేషన్ తీసుకొని బకాయిలు కొట్టేసిన రోజులు కూడా ఉన్నాయి మీ ప్రభుత్వంలోనే. అప్పుడు 15 మంది 14 మందికే లబ్ధి చేకూరింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు వైసీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీయా, ఇంకో పార్టీ అని చూడకుండా మా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య గారు, అలాగే
మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది వైసీపీ టీడీపీ అని కాకుండా ప్రతి ఒక్కరికి అర్హత అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి చేకూరాలనే మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారంగా మేము ఎవరికి మా చేనేత కార్మికులు ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఈ యొక్క ఆర్థిక సహాయం అందజేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈరోజు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూడలేక కుళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది రేపు రాబోయే 2029లో మళ్ళీ మేము ఓడిపోతామని చెప్పేసి దీన్ని మీరు అలసిగా చేసుకొని రేపు ఖచ్చితంగా మళ్ళీ నేను అధికారంలోకి రావాలని చెప్పేసి చేనేత కార్మికులపై మీరు విషం చిమ్ముతున్నారు. ఆలోచించుకోవాలి రాజా గారు ఒకసారి. ఖచ్చితంగా మాత్రం రేపు 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇదే నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని చెప్పేసి కరాఖండిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం. మాకు ఫస్ట్ నుంచి చేనేత మీద బతుకుతున్నామండి. మా సొసైటీలో 300 చిల్లర కోటాలు ఉన్నాయండి. ఆ కోటాల ప్రకారంగానే వచ్చి అందరికీ మగ్గాలకి 25,000 అధిసాయం చేశారండి. దీనివల్ల ఎవరికి ఏమీ లంచాలు ఇవ్వలేదండి. దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామండి. సొంత మగ్గం కలిగి ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందింది. మాకు ఎటువంటి లంచం తీసుకోకుండా చేశారు. ఈ లంచం తీసుకుందామనే అపోహ ఉన్నది కాబట్టి ఈ లంచం తీసుకున్న వాళ్ళు అయితే ముందుకు రావాలి కదా. ఎటువంటి లంచం లేకుండా ఈ ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందింది. దీనివల్ల అంతా సంతోషంగా ఉన్నాం చెప్పి మేమంతా సంతోషంగా ఉన్నాం. మేము చేనేత మీద ఆధారపడ్డ వర్తకులం అండి. మా తాత ముత్తాతల కాడి నుంచి చేనేత మగ్గం మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో 25,000 రూపాయలు మాకు ఆర్థిక సహాయం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. దీనికి ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఫ్రాడ్ జరిగిందని, లంచాలు తీసుకున్నారని అపోహలు సృష్టిస్తున్నారు. అదేమీ మా ఊళ్ళో ఏమీ జరగలేదండి. మాకు పైనుంచి ఏడీఓ గారు వీళ్ళంతా వచ్చి ఇంటింటికి తిరిగి మగ్గాలను చూసుకుని చెక్ చేసి మాకు అన్నాధారాలు తీసుకుని డబ్బులు వేయడం జరిగిందండి. అందు గురించి మాకు డబ్బులు 25,000 రూపాయలు సహాయం పడ్డాయండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థిని దారుణంగా హత్యకు గురైన విషాద ఘటనను స్మరించుకుంటూ వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలనే సంకల్పంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయాడే కార్యక్రమం నిర్వహించారు. అభయ దినోత్సవాన్ని వాగ్దాన్, ప్రతిజ్ఞ మరియు ఇంటరాక్టివ్ ఫోరం కాకినాడ ఆబ్జెట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, 3వ అదనపు జిల్లా జడ్జి ఆనందిని, అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్, బిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన ఆర్ఎంసీ ప్రాంగణంలో అభయ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అభయ డే సందర్భంగా ఆగస్ట్ 8, 2024 ఏదైతే సంఘటన ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిందో దాంట్లో ఉన్నతమైన తన ప్రాణత్యాగాన్ని చేసి ఏదైతే మెడికల్ ఫ్రెటర్నిటీలో సెక్యూరిటీ అవసరాల గురించి ఒక పెద్ద ఆహ్వానం వచ్చే విధంగా మనకు ఈరోజు ఈ అభయ డే నిర్వహించుకోవడానికి కారణమైన సందర్భంగా వారికి నివాళి అందించడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, ప్రధానంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోవాలి, భద్రత అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా కల్పించాలి అనేది మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు అడిషనల్ ఎస్పీ వర్యులు, అదేవిధంగా 3rd ఏడీజే వర్యులు, డిఎంఈ ఆంధ్రప్రదేశ్ వర్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే
ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది మీద చర్చించడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా హాస్పిటల్స్లో అవుట్ సైడర్స్ వచ్చి క్రియేట్ చేస్తున్న ఇష్యూస్, అదేవిధంగా ఈ మధ్యలో జరుగుతున్న మాబ్ అటాక్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మీద జరుగుతున్న దాడుల మీద వాళ్ళు సమస్యలు రైజ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు రెవెన్యూ శాఖ మరియు అదేవిధంగా న్యాయశాఖ సమన్వయం అయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆర్ఎంసీ కానీ అదేవిధంగా జీజీహెచ్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ని వెంటనే స్పందించే విధంగా అక్కడ సెక్యూరిటీని పెంచుకొని అదేవిధంగా ఉన్న పనిచేస్తున్న మహిళలందరికీ కూడా వాళ్ళ ఒక హక్కు గురించి అవగాహన కల్పించే విధంగా చర్యలు చెప్పడం జరిగింది. గత వారమే మనము ప్రత్యేకంగా దీని పట్ల దృష్టి పెట్టి స్వయంగా జీజీహెచ్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే మందులు సరఫరా చేస్తున్న ప్రాంతం కానీ, ఓపీ షీట్ రాయించుకున్న ప్రాంతం కానీ ఎక్కువ సిస్టమ్స్ పెట్టి సర్వర్ సమస్య లేకుండా నడిపే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే అదనపు సిస్టమ్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇంతే కాకుండా అక్కడ ఉన్న ఓపీ రద్దీ తగ్గించడానికి ఒక ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. గత నెలలో ప్రభుత్వం 35 కోట్లతో మనకి ఆ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించిన టెండర్స్ పిలిచి ఆ కొత్త బిల్డింగ్ అందుబాటులో తీసుకురావడానికి చర్యలు చెప్పడం జరుగుతుంది. ఇంకా సంవత్సరంన్నర లోపల ఆ కొత్త ఓపీ బ్లాక్ మనకు అందుబాటులో వస్తే చాలా వరకు ఈ ఓపీ రద్దీ అనేది తగ్గుతుంది. కమింగ్ టు ద ఇన్పేషెంట్స్ ప్రస్తుతం ఉన్న శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ కన్నా 2 డేస్ ఎక్కువ మనము ప్రజెంట్ ఓపీ హ్యాండిల్ చేస్తున్నాము. దానికి కొత్తగా నిర్మాణిస్తున్న ఎంసీహెచ్ బ్లాక్ వస్తే కొంతవరకు రద్దీ తగ్గే అవకాశం ఉంది. అది అందుబాటులో రాగానే ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ అదేవిధంగా వివిధ శిథిల వస్తువుగా ఉన్న మిగతా బ్లాక్స్ కూడా ఒకటొకటిగా మనము రెనోవేట్ చేసుకొని ఓపీ కెపాసిటీ కూడా పెంచుకోవడం జరుగుతుంది. ల్యాబ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి 2-3 విభాగాల్లో ఎక్కువ టెస్ట్ అవసరం ఉంది. ప్రస్తుతం ల్యాబ్ మనము రెనోవేట్ చేయడానికి కూడా వీ విల్ టేక్ ఎఫర్ట్స్. ప్రస్తుతం ఉన్న కెపాసిటీ ఐ థింక్ ఇట్ ఈస్ లిటిల్ ఇన్అడిక్యువేట్. వాటిని కూడా పెంచుకొని అన్నీ కూడా ఒకే చోట్ల తీసుకునేటట్టు వచ్చే రోగులకి క్లియర్గా వివరిస్తూ ఏ బ్లాక్కి వెళ్ళాలి, 7వ నంబర్ బ్లాక్ 6వ నంబర్ బ్లాక్ అని స్పష్టత ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా షీట్లో రాయించి పంపించే విధంగా మనం చర్యలు చేసుకోవడం. వారి మీద మనము క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, చట్టంలో కూడా అవకాశం ఉంది. క్లియర్గా మనము పోలీస్ శాఖ కూడా వాళ్ళకు ఆల్రెడీ అవగాహన ఉంది, వాళ్ళకు కూడా పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి దాడులు వెస్టెడ్ ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు న్యాయంగా వాళ్ళు కోరితే ఆ కోరే విధానం ఒకటి ఉంది. సో అలా కాకుండా ఎక్కువ మంది గుంపుగా వచ్చి అక్కడ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దానిపైన ఎటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు సార్? దాడులు చేస్తే ఎట్లాంటి కఠిన చర్యలు చేయాలి సెక్షన్లోని హాస్పిటల్స్ అవగాహన ఉండాల్సినది ప్రజలకు కానీ ఉండాల్సిన ప్రజలకు కానీ. అదే అనకాపల్లి జిల్లా నాతవరం మండలం రామన్నపాలెం గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా స్పెషల్ ఆఫీసర్ మంగవేణి ఆధ్వర్యంలో రామన్నపాలెం గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఐఏఎస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ నృత్యాలు, పాటలు, ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ధరించిన సాంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, తాండవ జలాశయ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఎస్సీసెల్ అధ్యక్షులు కొండ్రు మరీడియా, మార్కెట్ యాడ్ డైరెక్టర్ రాజబాబు, ఎంపీపీ లక్ష్మణమూర్తి, ఎంఆర్ఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ట్రైబల్స్ని మేము నెగ్లెక్ట్ చేయడం కానీ సరే తర్వాత చూద్దామన్న యాటిట్యూడ్ మాత్రం కానీ ప్రభుత్వంకు లేదు. మా చేతిలో ఉన్నవి అన్నీ మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో చేసేస్తున్నాము. ఈరోజు 3 రిక్వెస్ట్ రైజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా మనం డిస్కస్ చేసి ప్రాపర్గా డిస్పోజ్ చేద్దాం. ఇక్కడ వచ్చినప్పుడు చాలా పాయింట్ చెప్పాలి, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉంటారు అని అనుకొని వచ్చాను. పిల్లలందరూ డైనింగ్కి వెళ్ళిపోయారు. సో పేరెంట్స్కి మాత్రమే చెప్పాలి కాబట్టి చెప్తాను.
అమ్మ స్కిట్ పెట్టినప్పుడు ఒకటి చెప్పారు, ఆడపిల్లలకి తొందర పెళ్లి చేసేస్తున్నారు, తర్వాత ఇన్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా హస్బెండ్ కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఆ అమ్మాయి అనుకున్నట్టు పెద్ద స్థాయికి ఎదగలేకపోతుంది కదా. కన్న మీరే సపోర్ట్ చేయకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారమ్మా కదా. బేసికల్గా నేను మీ అందరికీ ఈ ఒక పాయింటే చెప్పాలని అనుకున్నా. కన్నాము అంటే మీరు మమ్మల్ని అడిగి కనలేదు, మీరు మమ్మల్ని కన్నారు, వచ్చాము. పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి అవ్వాలని తపన ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని, టీచర్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అలా అవ్వాలని కూడా అనుకుంటారు పిల్లలు. వాళ్ళకి మీరు ఎంత సహాయం ఇవ్వగలుగుతారో ఇవ్వండి. ప్రభుత్వ సైడ్ నుంచి స్కూల్ కడుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. అలాగే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా చూసుకుంటున్నాము. మేము మీ అందరినీ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఆ పిల్లవాడికి ఏం ఎయిమ్ ఉందో, ఏం గోల్ ఉందో, అంటే ఏం అవ్వాలని అనుకుంటున్నాడో దానికి దయచేసి 200% మీరు సపోర్ట్ చెయ్యండి. నన్ను కన్నా అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. నేను కూడా ఒక అమ్మాయే కదా. చదివినప్పుడు ఏమి కాలేజ్ టాపర్, స్కూల్ టాపర్ అలాంటి ఏమీ లేదు, యావరేజ్గా చదివా. కానీ చదువుతున్నప్పుడు ఒక కళ, ఐఏఎస్ అయిపోవాలి, మనం కలెక్టర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలని కూడా లేదు అప్పుడు. చిన్నప్పుడు మనకు తెలిసిన ఒకటే వ్యక్తి ఎవరు? కలెక్టర్. ఏమైనా కలెక్టర్ అనుకుంటే అయిపోతుంది అనే ఒక దాంట్లో ఉంటాము కదా. సో చిన్నప్పుడు నుంచి కలెక్టర్ మాత్రం అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో. దానికి ఏం చదవాలి, ఎలా చదవాలి ఐడియా లేదు. సో మాకు తెలిసినది ఎవరు? అమ్మా నాన్ననే అడుగుతాం కదా. అలాగే అడిగాము. మా నాన్న కూడా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ. 25 రోజులు ఉద్యోగం చేస్తే 25,000 30,000 అకౌంట్లో పడుతుంది. ఆదివాస ప్రియులు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు, మన సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 39 తెగలు ఇక్కడ డిస్ప్లే చేశారు. 34 తెగలు. ఈ ఆదివాసీల్లో ఇన్ని తెగలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియదు. అలాగే ఈరోజు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీలు సాంప్రదాయాలు, పద్ధతులు, విధి విధానాలు ఎప్పటికప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారే ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు జరిపించి మేడం గారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి, అలాగే ఆదివాసీలు ప్రతిరోజు కూడా పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా నా గిరిజన సోదరులకు సోదరులందరికీ కూడా ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి విజయకృష్ణ గారు, ఆమె అనకాపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి కూడా వారానికి 4 నుంచి 3 రోజులు ఏదో గ్రామంలో పర్యటించి తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస దీక్షలు ముగిశాయి. ఈ ఏడాది నుంచి అమ్మవారి మాలధారణకు శుభారంభం చేసిన దేవస్థానం ఈవో పెన్మత్స విశ్వనాథరాజు, ధర్మకర్తలి మండలి చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ అమ్మవారి మాలాధారణ గావించి నవరాత్రి దీక్షలు చేశారు. కఠోర నియమాలతో 9 రోజుల పాటు దీక్ష పాటించిన మాలధారులు ఇవాళ నమూనా ఆలయం వద్ద ఇరుముళ్లతో ఆంజనేయ స్వామిని దర్శించుకుని అమ్మవారి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పూర్ణాహుతి గావించి దీక్షలు విరమించారు. ఈ ఏడాది 30 మంది భక్తులు తలుపులమ్మ వారి దీక్షలు పాటించారు. అమ్మవారు మాలధారణ చేయాలని మన అర్చకులు సూచన మేరకు అప్పటికప్పుడు అనుకుని మనం 5 రూపాయలు చేసుకుంటాం. సంకల్పం చేద్దాం, ముందు ప్రారంభిస్తాం.
ఆరోగ్యం లేదని చెప్పి అప్పటికప్పుడు డ్రెస్ అది సూపరింటెండెంట్ గారు ఈ గారు అందరూ కూర్చొని ఈ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసి 10 మంది వేసుకుందాం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఆరోగ్యంగా మీ అందరికీ తెలియటం అప్పటికప్పుడు రాత్రి అందరూ కూడా అమ్మవారి దీక్ష తీసుకోవాలని సంకల్పించడం. ఆ రోజు అనుకోకుండా దాదాపు 30 మంది పైన ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ప్రారంభంలో నవరాత్రి దీక్ష కింద ప్రారంభించాం. ఈ విధానాలందరూ కూడా మన ఆగమ పండితులందరూ నిర్ణయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది నవరాత్రి దీక్ష అలాగే నక్షత్రమాల దీక్ష కింద రూపాంతరం చెందుతుంది. నవరాత్రి దీక్ష అంటే 9 రోజుల పాటు దీక్ష చేసి 10 రోజుల మహాప్రభావంలో పాల్గొంటాం. నక్షత్ర దీక్ష అంటే 27 రోజుల పాటు ఈ దీక్ష తీసుకుని 27 రోజున అయిపోయిన తర్వాత 2 రోజున మహాప్రభావంతో దీక్ష నిర్వహిస్తుంది. ఈ దీక్షలో ప్రాథమికంగా హైవేలో దేవాలయం దగ్గర అమ్మవారికి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడ కట్టుకున్నా అక్కడికి చేరుకుని అమ్మవారికి ఒకటిగా పెట్టడం ద్వారా పాదయాత్రగా కానీ లేదా ఇబ్బందుల వాహనాలు కానీ ఆలయాల దగ్గర తొలిపెట్టి వద్ద ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకుని క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి మొట్టమొదటిగా ఆయనకి నివేదన కొబ్బరికాయ సమర్పించి అక్కడి నుంచి పాదయాత్రగా తప్పనిసరిగా కొండ మీదకి రావాలని అనుకుంటున్నాం. విధానంలో సడలింపులు ఉంటాయి కానీ మనకు ఆంజనేయ స్వామి మంచి నేర్చుకున్నాం. మండలం అంటే మనం దేనిగా దాన్ని ఆచరణ చేయడం మొదలుపెట్టామంటే అది ఒక మంచి పిల్లలు అభ్యాసం అవుతుంది. మన శరీరానికి ఉదయం మనకి అలవాట్లేదు. 40 రోజులు అలవాటు చేసుకున్నటువంటి అదే ఖచ్చితంగా అలవాటు అవుతుంది. 40 రోజులు కనుక ఖచ్చితంగా దానికి పాటిస్తే ఆ నియమం మీకు అలవాటు పడుతుంది. శరీరం నేను చేయకపోతే కుదరదు. ఎందుకంటే మంచి మాట్లాడతాం మాట్లాడాలని చేయడం కారణం ఏంటంటే ఆ దీక్షతో ఉంది. ఆ 40 రోజులు చేసి కొత్త అలవాటు నేర్చుకుంటాం, పాత అలవాటు వదిలేస్తాం, మంచి అలవాటు నేర్చుకుంటాం అన్నమాట. మంచిగా మాట్లాడడం, చక్కగా విధంగా చేసుకోవడం, చక్కగా అమ్మాయి పొట్టు వేసి పొట్టు పెట్టుకోవడం, మాట పొట్టు పెట్టుకోవడం, ఊరు పట్టుకోవడం అనేది అవసరం లేదు. మన సాంప్రదాయం కాదని ఇది వాళ్ళకి గుర్తు పెట్టుకోలేదు. కానీ అది కరెక్ట్ కాదు. మన సాంప్రదాయం మనం ఎందుకు పొట్టు పెట్టుకోవడం తప్పేమని చక్కగా పొట్టు పెట్టుకుని మావాళ్ళని మనం జరగవచ్చు చేస్తుంది. 10 మంది మన వాళ్ళు మన అమ్మవారికి దిగా అవుతుంటారు. అందుకే మీరు కూడా తప్పదు. అక్కడ పదవందరూ కూడా మీరు అనుకున్నాను విజయనగరం శ్రీకాకుళం మీరు చెప్తారు పెరగాల్సినప్పుడు మన ప్రజల అందుకే నా పేరు రాష్ట్రంలో అని చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తాడి తాతారావు శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పెన్మత్స జగ్గప్పరాజు ప్రారంభించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తల సాయి, వైసీపీ నేత పెన్మత్స చిట్టిరాజు, తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు 51వ పుట్టినరోజు సందర్భంగా ముమ్మిడివరంలో ఏర్పాటు చేసినటువంటి మహేష్ బాబు బ్లడ్ బ్యాంక్ టీం ఏదైతే ఈరోజు సినిమా హీరో అంటే రియల్గా కాకుండా స్టార్ హీరోలుగా ఉంటారు. కానీ మహేష్ బాబు నిజంగానే ఆంధ్ర హాస్పిటల్ పేరిట విజయవాడలో ఎవరైతే చిన్నారులు ఉంటారో వాళ్ళకి హార్ట్కి సంబంధించినటువంటి దానికి ఫ్రీగా వైద్యం అందిస్తూ హీరోగా నిలబడితే ముమ్మిడివరంలో ఉన్నటువంటి మహేష్ బాబు బ్లడ్ బ్యాంక్ టీం ఎవరైతే యూత్ అంతా ఉన్నారో గత 2-3 సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఇంచుమించు ఉమ్మడి తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే ఎక్కడైనా బ్లడ్ అవసరమైతే ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తగా మహేష్ బాబు బ్లడ్ బ్యాంక్ తరఫున ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నిజంగా ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలోనే బ్లడ్ అవసరం ఉంటే అది ఆన్లైన్లో నిజంగా అవతల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయాలనేటువంటి
ఒక పెద్ద మనసుతోటి ముమ్మడివరం మండలంలో మహేష్ బాబు ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మహేష్ బాబు ఎంత హీరోలో మా దగ్గర ఉన్నటువంటి ఈ యూత్ అంతా కూడా అంత హీరోలనుగానే భావించాలి. ఎందుకంటే ఆపద టైంలో అన్నిటికంటే అవసరమైంది బ్లడ్. అటువంటిది వెబ్సైట్ ద్వారా అందిస్తున్నారంటే అది మహేష్ బాబు టీం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ అనేటువంటిది ఆ టైంలో దొరకడం చాలా కష్టం. రేర్ గ్రూప్స్ కూడా చాలా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వెబ్సైట్లో వీలున్నంత వరకు అందరూ కూడా ఎన్రోల్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మహేష్ బాబుకే కాకుండా మన మండలంలోని అందరికీ గర్వకారణంగా ఈ టీం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేసే ధైర్యం అందరికీ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొత్తం 70,59,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 25,24,000తో పూర్తయిన 5 సిసి రోడ్లు, కాలువలను ప్రారంభించడంతో పాటు 45,35,000తో నూతనంగా నిర్మించనున్న పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. 25వ వార్డు డెవలప్మెంట్ జరుగుతుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, ఎప్పటి నుంచో మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, ఈ వార్డు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలండి. మెయిన్గా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎప్పుడు కానీ విని విరగని కేసులోని అయ్యన్న పాత్రుడు గారు 242 కోట్లు తీసుకుని వచ్చారు. దాంట్లోని ఇంటింటికి కొలాయి కింద 185 కోట్లు, మరి రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు నిమిత్తం 32 కోట్లు, మళ్ళీ తడి పొడి చెత్త దానికి గురించి మొన్న ఓపెన్ అయిందండి 3 కోట్లు, 3.5 కోట్లు. అలాగే 1050 లైట్లు రిపేర్ చేయడం జరిగిందండి. 750 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. అలాగే 140 కరెంట్ పోల్స్ వేయడం జరిగిందండి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ మున్సిపాలిటీలోకి వస్తాయి. మనది పాత నర్సీపట్నం అంటే మనకి ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నాయి, పాత టైంలోని రోడ్లు వేసి ఉన్నాయి. వీటికి కొత్తగా మళ్ళీ మన కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది, కొన్ని రోడ్లు వేయడం జరిగింది. మన సస్తి ప్రెస్ రోడ్ వేసాం, అలాగే తోటవారి సందులోని ఒక రోడ్ వేసాం. మన దగ్గర రోడ్లు తక్కువ, యాక్చువల్గా రోడ్లు తక్కువ. మళ్ళా వచ్చేసి మళ్ళీ ఇవి మెగా డిఎస్సీ నియామకాలు తప్పుడు తడకని దీనిపై దర్యాప్తు చేపట్టాలని వైసీపీ ఆందోళనలు అనకాపల్లి జిల్లాలో కొనసాగాయి. జిల్లా కేంద్ర అనకాపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ 4 రోడ్ల జంక్షన్ వరకు కొనసాగింది. మాజీ ఎంపీ సత్యవతి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేతన్న అకౌంట్లో జమ అయిన 25,000 ఆర్థిక సాయం, డబ్బులు వసూళ్ల ఆరోపణలను కొట్టిపారేసిన చేనేతకారులు. అనకాపల్లి జిల్లాలో ఆదివాసీ దినోత్సవం, అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు. ముమ్మిడివరంలో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు, అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ముగిసిన తలపులమ్మ అమ్మవారి దీక్షలు, పూర్ణాహుతితో ఇరుముళ్ళు సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.